వచ్చిన అమ్మాయిని పట్టుకుని అడిగింది, తెలంగాణ వచ్చినాక ఎట్లుంది అంటే రోజు చేపలు తింటున్నాం సార్ అంటే ఒక్క మాటల్లో కాలం మారిన పరిస్థితి అన్నమాట చెప్పింది. పక్కకున్న తల్లి చెప్పింది. అంటే అప్పుడున్న పరిస్థితి అది ఎక్కడికో కొల్లాపూర్ నుంచి ఎక్కడి నుంచో వారం వారం వచ్చేది, చాలా రేటు ఉండేది, తిండి డబ్బులు ఉండకపోయేది అని. అంటే కాలం ఎట్లా మారిపోయింది అని. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యాహ్నం వేడి చూసినా పరిస్థితులు మారిపోయినాయి. చెరువు నిండా నీళ్లు ఉండేది, ఇప్పుడు మొత్తం సగం కట్టెలు పైకి పోయింది. అంటే అది కొంచెం గుండు అంటారు, అక్కడికి దాదాపు అక్కడికి పోయినాయి నీళ్లు నేను చూసినప్పుడు. చిన్నప్పుడు అటు రాయకుంట నుంచి రాయం చెరువు నుంచి వరదలు వస్తుంటే వానలు పడుతుంటే మేము గడకోసారి చెరువు దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పేటోళ్ళం, ఇట్లా పెద్ద పడాలి దానికి వచ్చినాయి, చుట్టూ తిరిగి కొంచెం కూడా దానికి వచ్చిందని. ఇట్లా అంటే అవన్నీ గుర్తొచ్చినాయి. విషయం ఏంటంటే మళ్ళీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మళ్ళీ నీళ్లు లేవు అంటే తెలంగాణ శక్తులు అంటే కాన్సన్ట్రేట్ చేసుకోలేదు. అన్ని వర్గాలు, రాజకీయ శక్తులు, ఉద్యమ శక్తులు, సమాజంలో భిన్న వర్గాలు కాన్సన్ట్రేట్ చేసుకోవడం అనేది జరగలేదు. ఒకటి. రెండవది అంటే ఒక ఉత్తమమైన పాలసీలు తయారు చేయడం, అమలు చేయడం ఒక విషయం అయితే, అడ్మినిస్ట్రేషన్ ఒక విషయం అయితే, పరిపాలన ఇంకా లార్జర్ ఇష్యూ, స్టేట్ క్రాఫ్ట్ అది. అది ఆంధ్రాలో పాలక వర్గాలకు ఉన్నట్టుగా మనం కొన్ని అలవాటు చేసుకోవాలి. ఏకంగా అన్ని సమిష్టిగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక మనకు వస్తున్న ఈ పరాయి పాలన అనేది ఇప్పుడు మనం చాలా అంటే ఇప్పుడు తక్షణ అవసరం అనేది మళ్ళీ స్వపరిపాలన సంపాదించుకోవడం. అంటే పరాయి శక్తుల నుంచి ఇక్కడ ఆంధ్ర వాళ్ళ నుంచి అది ఒకటి ఉంది, ఆంధ్ర పాలక వర్గాల నుంచి. కానీ అంటే దానితోనే మనం ఇంకా దూరంగా ఆలోచించుకుంటే ఇంకా తెలంగాణ శక్తులు ఎంత బలంగా మారాలనేది మనం ఒక జాతిగా ఒక స్ఫూర్తితో జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం ఎంత ఉందనేది ఇంకా మనం అంతకు మించి కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పాలసీలన్నీ మారిపోతాయి. సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రలైజేషన్ వస్తుంది, ప్రైవేటైజేషన్ వస్తుంది. నీళ్లు, భూమి, అడవులు ఇవన్నీ మన చేతిలో ఉండకపోవచ్చు. మన బతుకులే మన చేతిలో ఉండక, మన ఆహారం, మన సంపద మన చేతిలో ఉండకపోవచ్చు. ఈ ప్రమాదాలు రిచారియా అనే సైంటిస్టు ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉంది. గ్రీన్ రివల్యూషన్ టైంలో ప్రొటెస్ట్గా రాజీనామా చేసి ప్రజల్లో తిరిగాడు ఆయన. ఈ విత్తనాలన్నీ సేకరించి మన జన్యు పదార్థాల మీద, మనకి జన్యువుల విత్తనాలు వీటన్నిటి మీద మనకు అధికారం ఉండాలి. విదేశీయులు కొలగొడతారు, వాళ్ళ హక్కులు సంపాదించుకుంటారండి. అంటే ఇవన్నీ ఎవరికైనా పెట్టినరు. ఇప్పుడు మనం ఈ బెండకాయ, సూరకాయ, పాలకూర ఇవన్నీ తింటాం. అడవులు అనేక ఆకులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, అంటే ఈ వేర్లు, గడ్డలు అవన్నీ ఉన్నాయి, పండ్లు అని. ఇవే తినాలని కనిపెట్టింది ఎవరు? వీటిని వృద్ధి చేసుకుంటూ తయారు చేసింది ఎవరు? నాకు చిన్నప్పుడు గుర్తు, మొక్కజొన్నలో ఒకవైపు నుంచి గాలి వస్తుంటే ఇంకోవైపు చుంచులు ఇచ్చేస్తూ రైతులు, అంటే క్రాస్ పాలినేషన్ కోసం, పక్కడి అవన్నీ తినడం కోసం అనుకుంటాం. బహుశా అంటే చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఇవి మాత్రమే తినాలి, ఇదే ఆహారం, ఇవన్నీ తింటే సమీకృత ఆహారం ఇవన్నీ కనిపెట్టినంత మన రైతులు, లాగా సమాజం. ఈ ల్యాబులలో జరిగే ప్రయోగాలు సముద్రంలో ఒక నీటి బుట్ట. మన విజ్ఞానాన్ని తీసుకొని మన ఆలుగడ్డలను, వంకాయలను ఒక జన్యువు మార్చి నాకు పేటెంట్ హక్కు ఉన్నాయి అంటారు. అంటే చెప్తున్నాను. అంటే రేపటి రోజు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఇర్రిలవెంట్ అయిపోయినాయి. రేపటి రోజులు కొత్త భారతదేశంలో వీటి పాత్ర ఉండదు. పంజాబ్, తమిళనాడు, ఇటు బెంగాల్, ఈ సమాజాలన్నీ చాలా స్థిరపడే దశలో ఉన్నాయి, లేదా స్థిరపడ్డాయి, ముందు పోతున్నాయి. రేపటి పరిణామాల్లో మనం కూడా ఆ లోపల స్థిరపడకపోతే మన వనరుల మీద మన హక్కు అనేది ఉండడం కష్టం. అది సంక్షోభాన్ని సృష్టిస్తారు మన దేశం అంతటా. అందువల్ల మనం ఇప్పటి నుంచే మనం అతి వేగంగా మన రాజకీయ శక్తులు, తర్వాత సమాజంలోని భిన్న శక్తులు కాన్సన్ట్రేట్ కావాలి. ఈ వ్యవసాయం, జనాభా వీటి మీద అధికారం అనేది ఈ పక్కకు వీళ్ళు ఉండడం వల్ల మనం అలర్ట్ అయినాం. కానీ మనం ఇంకా వేగంగా, ఇంకా స్థిరంగా మన శక్తులని ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మన మేధావులు, మన వీళ్ళంతా కూడా నరేంద్ర రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, వీళ్ళంతా కూడా దేశపాండే గారు చాలా చైతన్యంలో మొదటించి సామాజిక స్పృహ, తెలంగాణ స్పృహ ఉన్నవాళ్ళు ఇటువంటి సమావేశాలు, చర్చలు జరిపి సమాజాన్ని ఐక్యంగా ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ సోషల్ ఫౌండేషన్ వాళ్ళు కూడా, తెలంగాణ సోషల్ ఫౌండేషన్ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. జై తెలంగాణ. వేణుగోపాల్ స్వామి గారికి ధన్యవాదాలు. శ్రీధర్ గారు ఒక్క ఈ రౌండ్ టేబుల్లో ఇంకా ప్రముఖులు ఇప్పుడే వచ్చారు. పల్లె రవి గారు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ప్రారంభించి తెలంగాణ ఉద్యమంలో సమాంతరంగా మేము వెంటుంటాం, మీ ముందుంటామని జర్నలిస్టులందరినీ ఏకం చేసి ముందుకు నడిపించిన సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి గారు వచ్చారు. అట్లాగే రాజమహేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో జేఎల్ అసోసియేషన్ నాయకుడిగా ఆనాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న అధ్యాపకులందరినీ ఒక తాటి గురించి నడిపించిన ఉద్యమ నేత. పులి రాజు గారు తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యల మీద ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అయినా
ప్రత్యేకించి తెలంగాణ రైతుల ఉద్యమం, తెలంగాణ రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ రైతుల కష్టాలు చాలా తెలిసిన వ్యక్తి. వారితో పాటు నేను చాలా సందర్భాల్లో రైతు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను సందర్శించాం. వారు వచ్చారు, వారికి ధన్యవాదాలు. గోపాల్ స్వామి గారు చెప్పినట్టుగా ఈ టైంలో తెలంగాణ శక్తులు, రాజకీయ శక్తులు కావచ్చు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఐక్యమై జనవనరులు కానీ మిగతా ఏవైనా కానీ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు సంబంధించిన ఏది అన్యాయం జరిగినా వ్యతిరేకించవలసిన ఆవశ్యకతను వివరించారు. ధన్యవాదాలు. తర్వాత స్పీకర్గా శ్రీ తన్నీరు వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. సభకు నమస్కారం. ఈ సమావేశం తెలంగాణ సోషల్ ఫౌండేషన్ అధ్యక్షులు ఒంటెద్ది నరసింహారెడ్డి గారు, వారు నా మిత్రుడు, నా క్లాస్మేట్. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ సాధనలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలంగాణ సోషల్ ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా ఈనాడు సమావేశానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మా అన్న మాజీ మంత్రివర్యులు, మేజర్గా వ్యవసాయ శాఖ మార్చులు, తర్వాత వీరికి ఇంకొక ముద్దు పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి గారని మహబూబ్ నగర్లో అక్కడ అందరు కూడా, ఎందుకంటే అక్కడ ఎండిపోయినటువంటి పాలమూరును పచ్చగా చేసినటువంటి ఘనత మా మంత్రివర్యులకు ఉన్నది. అందుకని ఆయన నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే పేరు వారి కాన్స్టిట్యూషన్ జిల్లా మొత్తం కూడా ఆ విధంగా. అదేవిధంగా మరో ముఖ్య అతిథి పెద్దలు మన సిపిఐఎం పార్టీ ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు. నిజంగా చాలా సంతోషం ఉంది, వారు కూడా పాలమూరు జిల్లా వ్యక్తే, బిడ్డ. సో ఆ జిల్లా కోసం ఇంకా అన్యాయం జరిగింది, మొదటి నుంచి అన్యాయం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. సో దానికోసం కూడా వారు పోరాటం చేయాలని కూడా మన మీ మీటింగ్ లో జరిగినప్పుడు సంకల్పించుకున్నారు. చేయాలి సార్, ఇంకా పాలమూరు రంగారెడ్డి ముఖ్యంగా అవన్నీ ప్రాజెక్టు కూడా ఇంకా సాధించుకోవాలి. అదేవిధంగా పెద్దలు ఆయాచితం శ్రీధర్ గారు, మా అందరు కూడా, తర్వాత నా మిత్రుడు మన ఈనాటి వన్ ఆఫ్ ది స్పీకర్ శ్రీధర్ దేశపాండే గారు, నా సహచర్యుడు, నా తెలంగాణ ఉద్యమ జేఏసీలో వారి కో చైర్మన్, ఇంకా వచ్చినటువంటి అందరూ కూడా అతిరథ పల్లె రవి గారు, ఇప్పుడు చెప్పిన విద్యార్థి నాయకుడు మా సుధీర్ రెడ్డి, వీళ్ళందరం కూడా మేము చిన్నప్పటి నుంచి మేము అప్పుడు స్టూడెంట్స్ లైఫ్ లో ఉన్నప్పుడు కూడా మేము ఆ విధంగానే ఉన్నాం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాం. సో ఈనాటి ముఖ్యంగా చాలా మంచి టాపిక్ ఎన్నుకున్నందుకు నేను నరసింహారెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ జల వనరులు ఇంతకు ముందే చెప్పారు వారి యొక్క ప్రారంభోత్సవం. అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి, తర్వాత అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, ధన్యవాదాలు. అయితే తెలంగాణ మన మెయిన్ ట్యాగ్ ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు నియామకాలు మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు నీళ్లలో మనకు వచ్చి తెలంగాణ వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఏదో ఒక రూపంగానే దోపిడీ జరుగుతుంది. అది ఒకటి మనం బర్నింగ్ టాపిక్, మనం దీని మీద ఇంకా ఉద్యమించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ముఖ్యంగా తెలంగాణ గురించి ఒక్క నిమిషం నేను, ఎందుకంటే మనం ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నాను ఏంటి మన తెలంగాణ పరిస్థితి ఏముండే. ముఖ్యంగా మన తెలంగాణ చూసినట్టు నైసర్గిక స్వరూపంగా చూసినట్లయితే దాదాపు 273 లక్షల ఎకరాలు ఉన్నటువంటి మన తెలంగాణ వైశాల్యం. అందులో 175 లక్షలు మనకు వ్యవసాయానికి సాగుగా ఉన్నటువంటి భూమి. మనకు ఒక జిల్లా పరంగా చూస్తే అన్న మీ ఇద్దరి జిల్లా హైయెస్ట్ జిల్లా, 35 లక్షలు వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూమి మీ జిల్లాని. రాష్ట్రంలో ఎక్కువ వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి భూమి మీ జిల్లా. నెక్స్ట్ మా నల్లగొండ జిల్లాకు చెందుతుంది 28 లక్షలు. మిగతా 3 జిల్లాలు ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ 3 జిల్లాలకు దాదాపు 20 లక్షలు, సుమారుగా 20 లక్షల చొప్పున అక్కడ వ్యవసాయానికి అనుగుణంగా భూమి ఉంది. అదేవిధంగా మిగతా మన తెలంగాణలో ఉన్నటువంటి 4 జిల్లాలు రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ 13 లక్షల చొప్పున, అంటే 52 లక్షలు. ఇవన్నీ కలిపితే కూడా మనకి వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూమి 175 లక్షలు. ఈ 175 లక్షలు ఈ రోజు పరిస్థితి ఏంటంటే, మనకు గత ప్రభుత్వం ఈవెన్ మన తెలంగాణ ఫామ్ చేసుకున్నటువంటి తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన 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 కేసీఆర్ గారు తన ఇప్పుడు కూడా రైతు బంధు చెల్లిస్తున్నటువంటి దాదాపు
1,49,00,000 అనుకుంటా. వ్యవసాయ శాఖ మంత్రి సబ్జెక్టు కరెక్షన్ అంతమంది అనుకుంటే మీరు రైతు బంధు ఇచ్చే ఎన్ని ఎకరాలంటే దాదాపు 1,50,00,000 అంటే 1,75 నుంచి మనం ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పించాల్సింది 1,50,00,000. ఆ మిగతా 25 లక్షలు అంటే ఎన్నో విధాలుగా ఇప్పుడు అన్ని రియల్ ఎస్టేట్ తర్వాత ఇవన్నీ కూడా అయినాయి కదా. సో కాబట్టి మనము ప్రభుత్వాలకు బాధ్యత ఏంటంటే అది. అయితే మనం తెలంగాణ సాధించుకున్నాక మన ఏమి ఏంటంటే నా తెలంగాణ కోటి రత్నాల మీద, ఎందుకంటే నాడు అన్నాడు కదా. సో నాడు అంటే మనం ముందుకు చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే, అప్పుడు నిజాం పరిపాలించినటువంటి 1956 బిఫోర్ కనుక మనం చూసినట్లయితే 16 లక్షలు సాగులోకి ఉండేది. అంటే అప్పుడు 16 లక్షలు ఏముండేదంటే కేవలం అప్పుడు ఆ కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి గొలుసుకట్టు చెరువులు అవుతుంది, ఏది పాకాల, తర్వాత రామప్ప, పాకాల, ఇవన్నీ చెరువులు ఉన్నటువంటి అవి. అదేవిధంగా మేజర్ ప్రాజెక్ట్స్ వారు ఉన్నప్పుడే మనకు నిజాం సాగర్ కానీ, తర్వాత మన మహబూబ్ నగర్ జిల్లాలో సర్లా సాగర్, కోయిల సాగర్ వారి కాలంలో జరిగినాయి. అదేవిధంగా ఖమ్మం, పాలేరు, వైగా. సో ఈ విధంగా చూస్తే మనకు దాదాపు 16 లక్షలు సాగులకు ఉన్నటువంటి ప్రాంతం అప్పుడు. తర్వాత మనం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత మనం 56 నుంచి బిఫోర్ జలయజ్ఞం కనుక చూసినట్లయితే ప్రాజెక్టులు అయినాయి, ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులు అయినాయి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయింది, శ్రీశైలం ప్రాజెక్ట్. ఇట్లా చూస్తే దాదాపు 36 లక్షలు సాగులోకి వచ్చింది. అంటే స్థూలంగా మీకు చెప్తాను, మనం 125 లక్షలు మనం ఏదైతే టార్గెట్ ఉందో సింపుల్ గా మీరు ఈజీగా అర్థం చేసుకున్నట్టు చెప్తాను. 90 లక్షలు మేజర్ ఇరిగేషన్ అండి. మనకు ఆయకట్టు 90 లక్షలు మేజర్ ఇరిగేషన్. తర్వాత 5 లక్షలు వచ్చేసి మీడియం ఇరిగేషన్. మనకు మేజర్ ఇరిగేషన్ కింద జలవనరుల గురించి నేను చెప్తున్నాను, మొత్తం ఏమేమి ఉన్నాయి మనకు యాక్చువల్గా. సో 30 ప్రాజెక్టులు ఉన్నాయి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. అన్ని ప్రాజెక్టులు ఏది మనం ఆల్రెడీగా కన్స్ట్రక్టెడ్ అండ్ కాంటెంప్లేట్ అండ్ ఫ్యూచర్ ఇవన్నీ కలుపుకుంటే మనకు 30 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ అయినవి మీకు తెలుసు ఆల్రెడీగా. శ్రీశైలం, నాగార్జున సాగర్, నిజాం సాగర్ ఇవన్నీ. కాంటెంప్లేటెడ్ అంటే కాళేశ్వరం, తర్వాత పాలమూరు రంగారెడ్డి, డిండి, సీతారామ, ఇవన్నీ ప్రాజెక్టులు కనుక చూస్తే 30 ఉన్నాయి. వాటి కింద 90 లక్షల వరకు మనము సాగులో తీసుకురావాలి. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ కింద దాదాపు 25 లక్షలు, దాదాపు అంటే ఇంక్లూడింగ్ బోరు ఖర్చు మనకు వచ్చింది కాబట్టి ఆ బోర్లతో 25 లక్షలు. మీడియం 5 లక్షలు, అవి దాదాపు 41 మీడియం ప్రాజెక్టులు ఉన్నాయి మన తెలంగాణకి. అదేవిధంగా ఐడిసి కింద ఒక 5 లక్షలు. అంటే టోటల్ చేస్తే మనకు 1,25,00,000 మనం చేయవచ్చు. అయితే ఇంట్లో మనకు డ్యూ ఏముందంటే ఓన్లీ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులే కావాలి. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా జలయజ్ఞం చేసినారు. దాదాపు 1,86,00,000 మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చేసి వారు కూడా 97 లక్షల ఇరిగేషన్ ఫెసిలిటీ కల్పించాలని చేసినాడు. అందులో మన తెలంగాణకు 45 లక్షలు చేసినాడు, 45 లక్షలు ఏదో ఉంటుంది. సో అది కాలేదు. ఎందుకు కాలేదంటే అదే ఇక్కడ మన తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం. సరిగ్గా లేక, సరిగ్గా చూడక, సరిగ్గా డిజైన్స్ లేక, సరిగ్గా అనుమతులు లేక కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టాడు. 16.4 lakhs ఎకర్స్ తోని కేవలం 6 రిజర్వాయర్లతోని 16 TMC కెపాసిటీతోని ప్రపోజల్ పెట్టాడు. అది కూడా ప్రాణహిత చేయాల ప్రపోజల్ పెట్టాడు. అది కూడా 158 FRL దగ్గర మనం కట్టుకోవాలి తుమ్మడి అట్లా. అది క్వశ్చనే లేదు. ఎందుకు రీ ఇంజనీరింగ్ మనం చేసుకున్నాం? దాని మీద ఎందరో ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వేదికలు చెప్పినా కూడా అదే మనం పాడిందే పాట అనే లెవెల్లో మాట్లాడుతున్నాం. అది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పి కూడా చెప్పారు. మన గతంలో ఎన్నో మీటింగ్లు చెప్పుకుంటున్నాం. అక్కడ ఫీజిబుల్ కాదు, వాటర్ అవైలబిలిటీ లేదని. ఒకవైపు మనకంటే ఉత్తమమైనటువంటి అన్ని ఇన్వెస్టిగేషన్లో పర్ఫెక్ట్ అయినటువంటి సిడబ్ల్యూసే చెప్పింది మనకు. మనము 273 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 273.14 TMC ఉన్నది మా ప్రాణహిత చేయాలని చెప్పి అంటేనే లేదయ్యా 165 TMC ఉన్నది అక్కడ. మోరవర్ నువ్వు చాలా పెద్ద ప్రాజెక్టులు మీరు టేకప్ చేసుకున్నారు, మీ ఆయకట్టు పెద్దది, దానికి సరిపోయిన స్టోరేజ్ రిజర్వాయర్ లేవు, ఇట్లా ఇవన్నీ రీజన్స్ కూడా ఉన్నాయి. అందువల్లనే మనం తెలంగాణ వచ్చినాక అప్పుడు ముఖ్యమంత్రి గారు దీన్ని రీ ఇంజనీరింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చి మనం ఎక్కడ తర్వాత అక్కడ సోర్స్ లేదు. చివరికి ఇన్ని కోట్లు పెట్టి అప్పటికే 35,000 కోట్లతో ప్రపోజల్ ఉండే. సో ఇన్ని కోట్లు పెట్టి 16 లక్షలు కాకపోతే ఎట్లా? తెలంగాణ మనం సాధించుకున్నాం అనే ఉద్దేశంతో రీ ఇంజనీరింగ్ చేసి, మేధోమథనం చేసి, ఇంజనీర్లతో డిస్కషన్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పాస్తో మొత్తం డీటెయిల్ సర్వే చేసి తీసుకొచ్చే అందులో భాగమే ఎక్కడ దొరుకుతుందంటే గోదావరిలో ఉన్నటువంటి ఈ 12 బేసిన్లలో
9 బేసిన్లు ఆల్రెడీగా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఓన్లీ మిగిలింది కాళేశ్వరం, ప్రాణహిత అండ్ ఇంద్రావతి అండ్ శబరి. ఈ 3 బేసిన్లు ఇప్పుడు మనం చంద్రబాబు గారు నాకు 3000 టీఎంసీ వృధాగా పోతుంది కదా, ఉపయోగించుకుంటుంది అంటున్నాడు కదా, దీని ద్వారా నుంచి పోయేటటువంటి నీళ్ళే. సో అన్ని చెప్పే మనం ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మనం మొత్తం రీఎంజనీరింగ్, ముఖ్యంగా పాలమూరులో అప్పుడు చేసినటువంటి జలయజ్ఞంలో అన్నకు తెలుసు, కల్వకుర్తి నో రిజర్వాయర్స్. మీకు చెప్తా ఎంత దారుణం అంటే, కల్వకుర్తి ఇంత ప్రాజెక్టు చేసినారు, దాంట్లో ఏం రిజర్వాయర్స్ లేవు, నెంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ లేవు. కల్వకుర్తిలో జస్ట్ అంతే జస్ట్ 4 లక్షల ఎకరాలకు ఓన్లీ 4 టీఎంసీ చెప్తున్నట్టు. అదేవిధంగా నెట్టంపాడులో 2 లక్షల ఆయకట్టు ఉంటే ఓన్లీ 11 టీఎంసీల రిజర్వాయర్లు. అదేవిధంగా మన దేవాదుల 5 లక్షల ఎకరాలకు ఓన్లీ 8 టీఎంసీ రిజర్వాయర్లు. ఈ విధంగా ప్రపోజల్స్ జరిగినాయి అప్పటి ప్రభుత్వంలో. మళ్ళీ అందుకనే రీఎంజనీరింగ్ చేసి కేసీఆర్ గారు అప్పుడు ఏం చేశారంటే, పాలమూరు రంగారెడ్డికి 65 టీఎంసీలు ప్రపోజ్ చేసినారు. అదేవిధంగా నల్గొండ జిల్లా 25 టీఎంసీలు ప్రపోజ్ చేసినారు. అదేవిధంగా మన ప్రాణహిత చెవెలను మొత్తం రీడిజైన్ చేసి కాళేశ్వరంతో చేసి ఈ విధంగా దాదాపు 141 టీఎంసీలు స్టోరేజ్ చేస్తారు. అంటే మనం తెలంగాణ సాధించుకున్నాక ఆనాడు ప్రభుత్వం, మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, దాదాపు 250-260 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ రిజర్వాయర్ నిర్మించుకున్నామంటే మీరు దీన్ని బట్టి ఈజీగా మనకు అర్థమవుతుంది కదా అప్పుడు ఎంత ఇంపార్టెన్స్ మనం ఇరిగేషన్కి ఇచ్చాము. అయితే ఆ విధంగా చేసుకున్నటువంటి దాన్ని కొంత ఇన్సిడెంట్ జరిగిందండి. ఏది ఇప్పుడు మన కాళేశ్వరం మనం ముందుగా ఇమ్మడికి జరిగిందంటే 21 అక్టోబర్ దగ్గర చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏది మేడిగడ్డ దగ్గర 7వ బ్లాక్లో 20th పిల్లర్, అంతే కదా, 20th పిల్లర్ ఒక క్రాక్ జరిగింది. అయితే దాన్ని మనము రెస్టోర్ చేసుకోవాలి. సో అది ఏం ఫెయిల్యూర్ అంటే, ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చినారు, మొత్తం ఏకబిగ్గుగా 2 రోజులకి మొత్తం రిపోర్ట్ ఇచ్చి అన్నిట్లో తప్పన్నారు, డిజైన్ ఎగ్జిక్యూషన్ అన్నిటి కూడా తప్పన్నారు. సరే ఇంతవరకు కూడా ఏం కాలే. ఇప్పటికీ 23rd రబీ పోయింది, 24th ఖరీఫ్ అండ్ రబీ పోయింది, 25th ఇప్పుడు ఖరీఫ్ పోతుంది. చివరికి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మనకు అది కావాలంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి టేలెంట్ ఆయకట్టు ఎట్టి పరిస్థితులు రెస్టోర్ చేయాలి. మేము అడిగేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్ గా వార్ ఫుడ్ బేసిస్ మీద దానికి సంబంధించినటువంటి అన్ని టెస్టులు, ఇది జీపీఆర్ అని మన గ్రౌండ్ పెనట్రేషన్ రేడార్ టెస్టింగ్ చేసినారు, తర్వాత అన్ని ఎలక్ట్రో రెసిస్టెంట్ టెస్టులు చేసినారు, అన్ని చేసి చివరికి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ మన మీదనే పెట్టారు. సో నేను ఒక్కటే అడుగుతాను, అనుకుంటే కాదా, మనకు ఎంత టెక్నాలజీ ఉందంటే ఈ రోజు పోనీ బ్లాక్ మొత్తం కూడా చేయొచ్చు. గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో వార్ ఫుడ్ బేసింగ్ చేయాలి. మనకి ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. అది 2022లో మన ఢిల్లీలో నోయిడా టవర్స్ 32 అంతస్తుల బిల్డింగ్ అండ్ 29 స్టోరేజ్ బిల్డింగ్, అంటే 100 మీటర్ హైట్ ఉన్నటువంటి మనకు 32 స్టోరేజ్ బిల్డింగ్ కూల్చారు. అది ఎవరో కదా, సంస్థ కాదు. మనకు ఉన్నటువంటి టెక్నాలజీ మనకు కావాలంటే మనం చేసుకోదలుచుకుంటే అది ఢిల్లీ బేస్డ్ కంపెనీ. మన నోయిడా మన అది కంపెనీ పేరు చెప్తాను, అదొకటి. అది ఏంటంటే మన సౌత్ ఆఫ్రికాతోనే కొలాబరేషన్ చేసుకున్నటువంటి చేసిన సంస్థ. ఎంత ఆశ్చర్యం అంటే, జస్ట్ 15 సెకండ్ల 28 ఆగస్టు 2:30 PM అసలు మనం కళ్ళు తెరిచి 15 సెకండ్లో 100 మీటర్ల బిల్డింగ్ ని వాళ్ళు డిస్మాంటిల్ చేశారు. 15 సెకండ్ వాళ్ళు టైం తీసుకున్నది. అటువంటి టెక్నాలజీ ఉంది. మరి మనం అనుకుంటే, ప్రభుత్వం అనుకుంటే, ఆఫ్టర్ ఆల్ ఒక బ్లాక్ మొత్తం చేయలేమా? ఎంత ఖర్చు తెలుసా అండి వాళ్ళు ఛార్జ్ చేసింది? ఎడిఫిస్ ఇంజనీరింగ్ ఢిల్లీ బేస్డ్ కంపెనీ, అది మన ఢిల్లీలో ఉంది. ఎడిఫిస్ బేస్డ్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు డెమాలిష్ అని వాళ్ళు సౌత్ ఆఫ్రికా దాంతో కొలాబరేషన్ చేశారు. వాళ్ళు దానికి 6 months టైం తీసుకున్నారు. ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలని, అంటే మల్టిపుల్స్ థౌజండ్స్ ఆఫ్ హోల్స్ చేశారు. అదేవిధంగా మనం మేడిగడ్డ అవసరం అనుకుంటే చేసి జస్ట్ దే ఛార్జ్ 20 crores. మనం ఇన్ని లక్షల కోట్లు పెట్టుకున్నాం కదా, అది చేయాలంటే వాళ్ళు విత్ ఇన్ టైం కూడా పట్టదు. గవర్నమెంట్ కనుక చేయాలని చెప్పి నేను మీ అందరి పత్రికాముఖంగా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఎందుకంటే అలాంటి టెక్నాలజీ ఉన్నది. ఇంకా కాకపోతే ఇంతవరకు తీసుకోవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దానివల్ల చేస్తే మన తెలంగాణ సస్యశ్యామలమైనది. మనకున్నటువంటి 969 టీఎంసీ వాటర్ ఎలా ఉందో మనం ఉపయోగించుకోవచ్చు. సో అలాంటి టెక్నాలజీ, ఇంకా అంతకంటే మెరుగైన టెక్నాలజీ అని ఉంటే ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయాలని చెప్పి కోరుతున్నా. ఇంకా అదేవిధంగా ఇప్పుడు బన్నింగ్ మనకు ఇప్పుడు ఇంతకుముందు మన నరసింహరెడ్డి గారు చెప్పారు, గోదావరి బనకచర్ల. ఎందుకంటే నీటి దోపిడీ ఏ విధంగా జరుగుతుందంటే,
మేము ఎందుకంటే ఒక ఇంజనీర్గా నేను చెప్తున్నాం, ఇప్పటికే మనకు పోతిరెడ్డి పాటిరెడ్డి నిజంగా ఆలోచిస్తే నిజంగా వాళ్ళ విజయం ఎంత గొప్పది, ఆంధ్ర వాళ్ళ సోదరు విజయం ఎంత గొప్పది. పోతిరెడ్డి పాడు కేవలం మద్రాసు మంచినీటి సాగు కోసం అని చెప్పి జస్ట్ ఒక 4 గేట్లు అంటే 4400 క్యూసెక్స్ తోని దాని కెపాసిటీ చేసినారు వాళ్ళు. ఈ రోజున దాన్ని రాజశేఖర రెడ్డి వచ్చినాక వైఎస్ఆర్ కన్నా 10 గేట్లు అంటే 44,000 క్యూసెక్స్ మనం పోతిరెడ్డి పాడు ద్వారా పోతుంది, 55,000 అవుతుంది. అదే కనుక మనం ఫ్లడ్ వాటర్ అన్నారు. ఫ్లడ్ వాటర్ అంటే శ్రీశైలం ఫ్లడ్ వాటర్ అంటే 885 లెవెల్ కనుక నీళ్లు ఆ తర్వాత కనుక పోతిరెడ్డిపాడు కనుక ఓపెన్ చేస్తే మీరు అన్నట్టు 70 పోతే మొత్తం దాదాపు 1,20,000 క్యూసెక్స్ అంటే దాదాపు రోజుకు 6-7 టీఎంసీల నీళ్లు ఈజీగా పోతాయి. అంటే ఇప్పుడు అడుగుతున్నది గోదావరి బనకచర్ల చంద్రబాబు గారు అదే ప్లాన్ చేసినారు, దాని ద్వారా మేము తీసుకోవచ్చు అని చెప్పి. అంటే ఎటువంటి కుట్ర జరుగుతుందంటే అసలు మనం లోతుగా ఆలోచిస్తాం. అందుకని మరొకసారి మనం ఉద్యమం చేయాల్సి వస్తుందేమో. నేను ఎక్కువ ఎందుకంటే దీని గురించి ఈ స్కీమ్ గురించి తెలంగాణ 2019లోనే అప్పుడున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రగతి భవన్ 3-4 దఫాలు చర్చలు జరిగినాయి. పేపర్లు కూడా ఈ మధ్యన వచ్చినాయి, చర్చలు జరిగినాయి. ఎక్కడ పెట్టాలి లింక్ అంటే కేంద్ర ప్రభుత్వానికి లింక్ కావాలి, గోదావరి కావేరిని లింక్ చేయాలి, తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ కోరికని నెరవేర్చాలి. సో ఈ విధంగా వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. సరే మంచిదే, కానీ అన్ని రాష్ట్రాల అవసరాలు కూడా చూడాలి కదా. సో ఆ లింక్తోని దాన్ని ఇప్పుడు పెట్టినారు. ఇప్పుడు ఈయన ఏదైతే ఇప్పుడు మన చంద్రబాబు గారు చేసినారో 450 కిలోమీటర్లు అంటే పోలవరం నుంచి బనకచర్లకు దాదాపు 450 కిలోమీటర్ల ద్వారా 2 టీఎంసీ చొప్పున 200 టీఎంసీ. ఇది ఏముందండి, వాళ్ళ ఏరియాల నీళ్లు సముద్రంలో పోయేటి తీసుకుంటున్నారు కదండి. అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది 3,000 టీఎంసీ గోదావరి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కదా. కరెక్టే మీరు అనేది, కానీ ఒకటి ఆలోచించండి. నేను అంటలే మరి ఆయనే మన తెలంగాణ ప్రాజెక్టులకి ఆయనే మన తెలంగాణ ప్రాజెక్టులకి వద్దని లేఖ రాసిండు కదా. అదే మనం వచ్చినాక కేసీఆర్ గారు వచ్చినాక మనకు మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తికి 4 లక్షలు పెట్టి దాని వాటర్ 25 టీఎంసీ ఉంది అలాట్మెంట్, 40 టీఎంసీ అని చెప్పి జీవో ఇష్యూ చేస్తే జీవో మీద కేఆర్ఎంబికి లెటర్ రాసిండు ఇదే ముఖ్యమంత్రి గారు. మరి అది గుర్తు రావట్లం లేదా నీకు ఇప్పుడు? అదేవిధంగా ఎక్కడ అదే మన పాలమూరు జిల్లా ఏది మొత్తం ఆర్డీఎస్లో 87,500 ఎకరాలకు కావాలి, 30,000 కూడా కావటం లేదు. కావడం చెప్పి జస్ట్ స్టెబిలైజేషన్స్ కు 9 లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దానికి నువ్వు గవర్నమెంట్కి రాసిన లెటర్, ఇది వాస్తవం కాదా? అదేవిధంగా సీతారామ అది DBM 60 SRSP చేస్తూ అదే నీళ్ళు రావడం లేదు, దానికి పాలేరు నుంచి లిఫ్ట్ చేసినారు, మరి అది కాదా? సో ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మరి నువ్వే లెటర్ చేసినావు. ఈ రోజున ఉన్నాయి కదా ఎఫెక్ట్స్ రూల్స్ అని చెప్పి అన్నీ చెప్పినావు, మరి ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కాదా? దీనివల్ల మనకు రావాల్సిన గోదావరిలో మనకు 969 టీఎంసీ వాడుకోవాలి కదా నువ్వు. అందుకనే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ఒకటే కండిషన్, మాకు ఎట్టి పరిస్థితుల్లో బేషరతుగా దాన్ని ఆపాలి. మాకు కొన్ని ఉన్నాయి తెలంగాణకు ప్రజలు తెలంగాణ వారు కోరుకునేది ఏంటంటే మీరు ముందుగా గోదావరి బనకచర్లను ఆపాలి. కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆపాలి తక్షణమే. ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి మీద ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని క్లియరెన్స్ ఇవ్వాలి. ఇచ్చినాకనే దీని మీద మీరు ఏమైనా ఉంటే చేపట్టాలి, అది కూడా అపెక్స్ కౌన్సిల్ చేయాలి. తర్వాత అన్ని మనకు మేడిగట్టను ఇమీడియట్ గా వార్ ఫుడ్ బేస్ చేయాలి. తర్వాత మనకు ముఖ్యమంత్రి ముందుగా బేషరతుగా అతను ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి లెటర్స్ ను వాపస్ తీసుకోవాలి. నేను ఉపసంహరించుకుంటున్న ఏదైతే 5 లేఖలు నేను ఎగెయిన్స్ట్ తెలంగాణకు అప్పుడే మీరు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చలు పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బేషరతు ముందుగా వాస్తవం కాదా? ఇప్పుడు బహుశా నాకు ఇదే లెటర్లని గౌరవ మంత్రి మాజీ మంత్రి ఇరిగేషన్ హరీష్ రావు గారు కూడా పీపీటీలు చూపించారు. మరి ఇది వాస్తవమా కాదా? కానీ నిన్న మొన్న పేపర్లో చూశాను, నేను ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదన్నాడు. ఎంత అబద్ధం క్లియర్గా తెలుస్తుందా? సో ఇవన్నీ ఉన్నాయి. సో మనకు అదేవిధంగా ఇంకొకటి నేను చెప్తున్నాను, ఈ గోదావరి బనకచర్ల కనుక అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అదొక డేంజర్. 5/5/2020లో జగన్మోహన్ రెడ్డి గారు 3 టీఎంసీ లిఫ్ట్ చేస్తున్నాడు. నేను ఒక సలహా మీరు ఆలోచించండి, అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే గోదావరి బనకచర్ల కనుక ఉంటే
నీకు ఆల్రెడీ 7 టీఎంసీలు నువ్వు అక్కడి నుంచి గ్రావిటీగా తీసుకోవచ్చు. మళ్ళీ నువ్వు ఇక్కడ ఫోర్సో నుంచి లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి 6,000 కోట్లు శాంక్షన్ చేసినావు. 3,000 కోట్ల దాకా లిఫ్ట్ ఇరిగేషన్ కు 3,000 కోట్లు లైనింగ్ పెట్టుకున్నావు, చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఇది ఇమీడియట్ గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఆపాలి. చేసుకుంటే నీకే బెనిఫిట్ అవుతుందని చెప్తున్నాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో, ఏదైతే మీరు సహాయం చేస్తానంటున్నారో 82,000 కోట్లు 50,000 చేస్తా అంటున్నారో, కానీ ఆ 50,000 కోట్ల బదులు 25,000 కోట్లతోనే మా రిటైర్డ్ ఇంజనీర్స్ యాక్చువల్గా అది ప్రపోజల్ డిస్కషన్ లో ఉండే, అది దానికి మీరు ఆలోచించండి అని చెప్తున్నాను. 25,000 కోట్లతోనే ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, మీ రాయలసీమ అండ్ కావేరి ఇవన్నిటి కూడా కేంద్రం చేయవచ్చు. ఒకసారి పునరాలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఏదైతే ఉన్నటువంటి మనం కేవలం రివర్ బెడ్ లో ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో రివర్స్ పంపింగ్ తోని ఫస్ట్ ఆ మన ప్రకాశం బ్యారేజ్ వచ్చిన తర్వాత మనం మన పులిచింతలకేసి పులిచింతల చిన్న లిఫ్ట్ వేసుకొని నాగార్జున సాగర్ కోర్సులు వస్తే మనకు ఆల్రెడీగా రివర్సిబుల్ టర్బైన్స్ ఉన్నాయి. టర్బైన్స్ తో శ్రీశైల్ వేయచ్చు, అక్కడ రివర్సిబుల్ టర్బైన్స్ ఉన్నాయి. వీటి ఉపయోగించుకొని చేయొచ్చు అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు. ఎందుకంటే మళ్ళీ మనం ఒకసారి మాత్రం అందరం కూడా మేధావులము, ఇంజనీర్లము, యువకులు, విద్యార్థి నాయకులు ముఖ్యంగా చెప్తున్నా, మనం తప్పనిసరిగా దీన్ని వ్యతిరేకించాలి. మనం ఇవన్నీ అయిపోయినాకనే ఈ యొక్క బనకచర్లను చేపట్టమని చెప్పి మనం చేయాలి. దీన్ని ఉద్యమించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. వెంకటేశం గారికి ధన్యవాదాలు. శ్రీధర్. ఈ సమావేశానికి కాళోజీ అవార్డు గ్రహీత ప్రముఖ కవి, ప్రత్యేకించి పాలమూరు బిడ్డ కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారు. అట్లాగే వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసిన ఉద్యమ నేత, విద్యార్థి దశలో వామపక్ష ఉద్యమ నేత బైండ్ల విజయ్ కుమార్ గారు, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన దూర్మెట్ల బాలరాజు గారు వచ్చారు. వారికి స్వాగతం. వెంకటేశ్వర గారు ఒక విషయం చెప్పినారు, ఇది బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసినా లేదా తెప్పించుకుంటాడు ఈ బయట. ఎందుకంటే ఎట్లా కూలగొట్టాలని చెప్పిండు. ఆయన కూలగొట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్, కట్టడం అంటే వద్దు. కానీ నువ్వు ఏదైనా ఇప్పుడు 10 సెకండ్లో కూలగొట్టాలన్నాడుగా, ఇప్పుడు ఆ కూలగొట్టడం ఏమన్నా ఉండే హైడ్రాతోని వాటితోని వీటితోని ఇప్పుడు ఆయన లిస్ట్ అంతా కూలగొట్టేది అంటుండు. ఇది మాత్రం తప్పకుండా చూస్తాడు, పిలిపించుకొని మాట్లాడతాడు తప్పకుండా. రెండో అంశం ఏంటంటే మీడియా గురించి కూడా ఒక్క నిమిషము. ఇప్పుడు మెయిన్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇప్పుడు ఆల్రెడీ మీరు గమనిస్తే అన్ని వలసవాద ఛాయలు మీడియాలలో కనిపిస్తున్నాయి. బనకచెర్ల కరెక్టే అంటారు, వేస్ట్గా వాటర్ పోతుంది కదా, చంద్రబాబు చెప్పిన దాంట్లో తప్పే ఉంది, మెయిన్ హెడ్డింగ్లు. ఇప్పుడు మనం ఇవాళ రౌండ్ టేబుల్ పెట్టినాం, ఇది రాదు పత్రికలల్లో. అయితే నిరుద్యోగ యువకుడు మొన్న ఒక చిన్న ఊరేగింపు జరిగింది, ధర్నా జరిగింది నిరుద్యోగులది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒకటి 30 సెకండ్స్. ఒక నిరుద్యోగ యువకుడు మామూలుగా వెరీ క్యాజువల్గా మాట్లాడుతూ చాలా చాలా మంచిగా మాట్లాడండి. ఏమన్నాడంటే, ఇందిరా పార్క్ ధర్నాలో ఏమన్నాడంటే, అయ్యా ఇప్పుడు మీరు ఇక్కడ మీడియా హౌజులని పెట్టుకున్నారు ఆంధ్రోలు, మీరు బాగానే ఉంది, మేము కొంచెం తెలంగాణలో దయ ఎక్కువ, మాకు మీకు స్థలాలు ఇచ్చినాము, బిల్డింగ్లు కట్టుకుర్రు, పత్రికలు అనుకుంటుర్రు, అన్ని బాగానే చేస్తుర్రు, మంచిగానే ఉంది. కానీ అక్కడ వార్తలు ఇక్కడ ఎందుకు రాస్తున్నారు, మాకు ఏమవసరము? జగన్మోహన్ రెడ్డి కొట్టుకుండు, చంద్రబాబు కొట్టుకుండు, లోకేష్ నిలబడ్డాడు, కాలు ఎత్తిండు, కాలు దింపిండు, చేయి లేపిండు అని అబ్బాయి మాట్లాడితే ఏమన్నంటే, ఒక బర్రె అంట కారుకు బర్రె గుద్దుకొని 3 చచ్చిపోయిన అనేది మీరు హెడ్డింగ్లు రాస్తుంటే, మాకు అక్కడ బర్రె గుద్దుకుంటేంది, ఏది గుద్దుకొని మాకేం సంబంధమే, మా వార్తలు మరి మీరు అక్కడ రాస్తారా అన్నాడు. ఈ ధర్నా అక్కడ ఆంధ్ర ఎడిషన్ లో మేము ఇక్కడ చేస్తున్న ధర్నా గురించి మీరు రాస్తారా? రాయరు. కానీ అక్కడ వార్తలన్నీ మా మెదళ్ళలో చూపిస్తున్నారు అని లాస్ట్కి ఒక వెటకారంగా సర్కాస్టిక్ గా, అరే ఇంక బోండ్రాబాబు దండం పెడితే ఇంకా బోండ్రాబాబు ఇక వాళ్ళు ఎక్కువైందిరా, ఇప్పటికీ మీరు పోయి పట్టుకుంటారు, ఆడ కట్టుకోరాదురా, ఆఫీసులు లేవా, భూములు ఇస్తలేరా గవర్నమెంట్ అంటే. ఏమైతుందంటే ఇప్పుడు అక్కడి అన్ని భావజాలంతో పాటు ఏది జరిగినా కానీ సామాన్య తెలంగాణ ప్రజలకు ఇది కరెక్టే కదా అన్నట్టుగా ఇక్కడ రాతలు, వార్తలు జరుగుతున్నాయి. వీటి పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తిస్తూ, తర్వాత మన మెయిన్ స్పీకర్ తెలంగాణ నీటిపారుదల రంగంలో నిపుణులు, ఉద్యమ టైపులు ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టుగా శ్రీధర్ దేశపాండే గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. సభాధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ముఖ్య అతిథులు నిరంజన్ రెడ్డి గారు, జాన్ వెస్లీ గారు,
నా సహచర మిత్రులు వెంకటేశం గారు, ఆయచంద్ర పులిరాజు గారు, మిగతా వేణుగోపాల స్వామి గారు, అందరికి కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ జనవరులు వ్యవసాయం నాడు నేడు రేపు అని మంచి సబ్జెక్ట్ మీద రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ఇందులో నేను కొంత ఆల్రెడీ నా పుస్తకాలు మీ దగ్గర ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కాబట్టి దాంట్లో 10 ఏళ్ల తెలంగాణలో ఇరిగేషన్ రంగంలో జరిగిన అభివృద్ధి గురించి నేను చాలా కూలంకషంగా చర్చించి ఉన్నాను, రాసి ఉన్నాను. కాబట్టి ఏం జరిగింది అసలు తెలంగాణలో సార్ మీకు ఇస్తారు. అట్లనే కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరంలో తొలినాళ్ల నుంచి ఆ ప్రాజెక్ట్ మీద వచ్చిన విమర్శలు, ప్రశ్నలు, వాటన్ని కూడా ఆ పుస్తకంలో నేను జవాబులు ఇచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి అవి మీరు ఎట్లా చదువుతారు. కాబట్టి తెలంగాణలో జనవరుల అభివృద్ధికి సంబంధించిన ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చాలా బ్రీఫ్ గా ప్రస్తావించి ప్రస్తుతానికి రావాలని నేను అనుకుంటున్నాను. గత 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు నెరేటివ్స్ ఏమున్నాయంటే ఈ 10 ఏళ్ల కాలంలో అసలు తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఒక తప్పుడు ప్రచారం మాత్రం జరుగుతున్నది. నిజంగా అటువంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అని అంటే పూర్తిగా రాజకీయ కారణాలు తప్ప మరొకటి లేదు. ఇరిగేషన్ రంగంలో మనం అంటే వ్యవసాయానికి సంబంధించిన ఆదాయంలో మనం రాష్ట్రంలో నంబర్ 1 గా నిలబడ్డామనంటే ఇరిగేషన్ రంగంలో జరిగిన అభివృద్ధి వల్లనే అది సాధ్యమైందని చెప్పి మనం అనుకోవాలి తప్పితే అసలు ఏం జరగకుండా వ్యవసాయ రంగంలో ఆదాయం ఎట్లా పెరుగుతుంది? ఇవాళ భారతదేశంలో తెలంగాణ అనేది వ్యవసాయ రంగ ఆదాయంలో నంబర్ 1 స్థానంలో నిలబడింది అని అంటే దానికి కారణం ఇరిగేషన్ రంగంలో జరిగిన అభివృద్ధి దానికి కారణభూతమైంది తప్పితే అది వేరే మంత్రం వేస్తేనో ఏదో ఉప్పంటేనో రాలేదు. అది చాలా వ్యూహాత్మకమైన కార్యక్రమాలు చేపడితే తప్ప తెలంగాణలో ఈ 10 ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధిని మనం కనుక చూస్తే బహుళాంచెల వ్యూహాలు మనం అమలు చేసినాం. ఇదంతా మనం నేను అంటున్నానంటే ఆ ప్రభుత్వంలో నేను 2 మంత్రుల దగ్గర 4 ఏళ్ల పాటు హరీష్ రావు గారి దగ్గర ఇరిగేషన్ మంత్రి దగ్గర ఓఎస్డీగా, తర్వాత 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గర నేను ఓఎస్డీగా పనిచేశాను. కాబట్టి నేను దీనికి ప్రత్యక్ష సాక్షిని, ఈ అభివృద్ధి క్రమానికి నేను ప్రత్యక్ష సాక్షిని. కాబట్టి మనం అనే పదం నేను వాడుతున్నాను. ఇరిగేషన్ రంగంలో మనం ప్రగతిని సాధించమని ఒక ప్రగతి సూచికలు కనుక మనం చూసిన తర్వాత మనం మిగతా దాంట్లోకి పోదాం. మనం పంటల దిగుబడి కనుక చూస్తే వైధాన్యం చూడండి. 2015-16 ఇవన్నీ కూడా 1000 మెట్రిక్ టన్నుల్లో నేను ఫిగర్స్ చెప్తున్నాను. 15-16లో 4570 ఉన్నది. 4570 1000 మెట్రిక్ టన్నులు. 2022-23కి వచ్చేటప్పటికి అది 26,285 పెరిగింది వైధాన్యం ఉత్పత్తి. అట్లనే మక్కలు 2015-16లో 171,751 1000 మెట్రిక్ టన్నులు ఉంటే 2022-23కి వచ్చేటప్పటికి అది 2882కు చేరింది. ఇట్లా ప్రతి ఒక్క పంటను మనం చూస్తే 2015-16 నుంచి మనం పోలిస్తే 2022-23కి అనూహ్యమైన మనం ప్రగతి సాధించడం. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఇరిగేషన్ రంగంలో మనం నీళ్ళు ఇచ్చిన వల్ల సాధ్యమైంది, ఊరికే సాధ్యం కాలే. తర్వాత 2016-17లో మనం అంటే మన పెరిగిన సాగు విస్తీర్ణం ఎట్లున్నదని మనం చూస్తే 2016-17లో మొత్తం 47.78 లక్షల ఎకరాలు 2016-17లో. 2021-22కి వచ్చేటప్పటికి అది 90.83 లక్షల ఎకరాలు పెరిగింది. అంటే ఇంత వానాకాలం యాసంగి 2 కలిపితే వచ్చిన ఫిగర్ ఇది. 2016-17లో 47 లక్షలు ఉంటే 2021-22కి వచ్చేటప్పటికి అది 90 లక్షలకు పెరిగింది. ఇది ఎట్లా సాధ్యమైంది? మంత్రమే సాధ్యం కాలేదు. చాలా వ్యూహాత్మకంగా మనం సాగునీటి రంగంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇది సాధ్యమైంది. అంటే మనం ఆయకట్టులో సాధించిన వృద్ధిని కనుక చూస్తే మేజర్ ఇరిగేషన్ కనుక చూసినప్పుడు మనం 2004-2014 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు 2004-2014 మధ్యలో 6 లక్షల ఎకరాలు మాత్రమే అయింది. అదే మనం 2014 నుంచి 2022 వరకు చూస్తే 15 లక్షల ఎకరాలు మనకు కొత్త ఆయకట్టు వచ్చింది. అంటే స్థిరీకరణ చూసినప్పుడు 2004-2014 స్థిరీకరణ 93,000 ఎకరాలు మాత్రమే. అదే 2014-2023 మధ్యలో జరిగిన స్థిరీకరణ తెలంగాణలో
15,24,000 ఇది మేజర్ ఇరిగేషన్లో. అట్లనే మీడియం ఇరిగేషన్లో చూసినప్పుడు మనకు పెద్దగా స్థిరీకరణ లేదు, కానీ కొత్త ఆయకట్టు 59 లక్షల ఎకరాలు వచ్చింది. మైనర్ ఇరిగేషన్లు కనుక చూస్తే మిషన్ కాకతీయని అమలు చేసినందువల్ల మనకు స్థిరీకరణ 15 లక్షల ఎకరాలకు పెరిగింది. కాబట్టి మొత్తంగా చూసినప్పుడు ఆయకట్టు అభివృద్ధిలో మనం సాధించిన ప్రగతిని కనుక చూస్తే 2004-2014లో చూసినప్పుడు మనకు కొత్త ఆయకట్టు 6 లక్షల ఎకరాలు, స్థిరీకరణ 93,000 ఎకరాలు. 2014-22 చూసినప్పుడు కొత్త ఆయకట్టు 17 లక్షల ఎకరాలు, స్థిరీకరణ 30 లక్షల ఎకరాలు. ఇది మనం తెలంగాణలో సాధించుకున్న 10 ఏళ్లలో సాధించుకున్న సాగునీటి అభివృద్ధి, సాగునీటి సాధనలో వృద్ధి. తర్వాత నిధుల ఖర్చు కూడా చూసినప్పుడు మనకు 2004-2014 చూసినప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో 54,000 కోట్లు మనం సాగునీటి రంగాన్ని ఖర్చు పెడితే 2014-23 లెక్కల్లో చూస్తే అది 1,82,606 కోట్లు మనం ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెట్టినాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇరిగేషన్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసినందువల్ల మనకు ఇంత గొప్ప అభివృద్ధి వ్యవసాయ రంగంలో కానీ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానీ మనకు సాధ్యమైందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈ అభివృద్ధి వల్ల, ఈ నీళ్లు ఇచ్చిన కారణంగా, వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధి కారణంగా రైతుల ఆత్మహత్యలు చాలా గణనీయంగా తగ్గిపోయినాయి. రైతుల ఆత్మహత్యలు పరిశోధన చేసిన పులిరాజు గారు మన పక్కనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆత్మహత్యల సంఖ్యను కనుక చూస్తే 10 ఏళ్లలో చాలా గణనీయంగా తగ్గిపోయింది. ఇది మనం చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ ఎన్సీఆర్బీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే తెలంగాణలో అన్ని రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ సంక్షోభం అంతా సమస్య పోయింది కాబట్టి, వ్యవసాయ అభివృద్ధి జరిగింది కాబట్టి, ఇరిగేషన్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరిగింది కాబట్టి ఈ కారణంగా రైతులలో ఆత్మహత్యలు తగ్గిపోయి వ్యవసాయంలో వాళ్ళు నిమగ్నం కావడం వల్ల, వ్యవసాయ అభివృద్ధి జరగడం వల్ల ఈ ఆత్మహత్యలు తగ్గిపోయింది. వ్యవసాయ సంక్షోభం తగ్గిపోయింది. ముఖ్యంగా ఏదైతే అగ్రేరియన్ డిస్ట్రెస్ మనకు గత కాలంలో 30 ఏళ్లుగా ఈ తెలంగాణలో నెలకొని ఉండిందో ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని చాలా మటుకు తగ్గించగలిగినాం. రైతుల ఆత్మహత్యలో మనకు తగ్గుదల కనిపించింది. అట్లనే ఇంతకుముందు వెంకటేశం గారు చెప్పినట్టు రిజర్వాయర్లు చాలా కట్టుకున్నాం. మనం 27,000 చెరువులు మనం పునరుద్ధరణ చేసుకున్నాం మిషన్ కాకతీయలో. ఆ చెరువుల పునరుద్ధరణ, రిజర్వాయర్ల నిర్మాణం వల్ల మత్స్యరంగం ఎటువంటి అభివృద్ధి సాధించిందంటే చాలా అద్భుతమైన ప్రగతి మత్స్యరంగం సాధించింది. 2016-17లో మనకు చూస్తే ఉత్పత్తి 1,93,000 టన్నులు ఉన్నది. ఉత్పత్తి 16-17లో చేపల ఉత్పత్తి. అదే మనం 2021 దగ్గరకు వచ్చినప్పటికీ అది 3,49,000 టన్నులకు పెరిగింది. కాస్ట్ దాని విలువ కనుక చూస్తే 2016-17లో చేపల ఉత్పత్తి విలువ 1,356 కోట్లు. అదే 2021కి వచ్చేప్పటికీ అది 3,141 కోట్లకి పెరిగింది. అంటే మత్స్యరంగంలో అంటే ఈ చేపల పెంపకం మీద బతుకుతున్న వాళ్ళ స్థితిగతులు ఎట్లా మారినాయనేది ఈ గణాంకాలు మనకు తెలియజేస్తున్నాయి. అట్లనే భూగర్భ జలాల పెరుగుదల కనుక చూస్తే మొత్తం మీద మనకు 5 మీటర్లు ఎవరేజ్ గా రాష్ట్రంలో 5 మీటర్ల పైకి భూగర్భ జలాలు లేవడం వల్ల మనకు ఓర్బావులో కింద వ్యవస్థను చాలా అద్భుతంగా పుంజుకున్నది. మనకు విద్యుత్ శాఖ లెక్కల ప్రకారమే 30 లక్షల పంపు సెట్లు మనకు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఒక్కొక్క పంపు సెట్ కింద మనం 1.5 అంటే 1.5 ఎకరాలు కనుక మనకు తీసుకుంటే వ్యవసాయం దాని కింద పంపు సాగవుతుంది అనుకుంటే 45 లక్షల ఎకరాల్లో బోర్బావుల కింద వ్యవసాయం పుంజుకున్నది తెలంగాణలో. అంతటి భూగర్భ జలాల పెరుగుదల మనకు సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైందంటే రిజర్వాయర్లు కట్టుకున్నాము, తర్వాత మిషన్ కాకతీయ కింద చెరువులను మనం పునరుద్ధరించుకున్నాం. అట్లనే 1,250 చెక్ డ్యాంలు నదుల మీద కట్టినందువల్ల మనకు గోదావరి నది లాంటివి అది సజీవం కావడం వల్ల మనకు పెద్ద ఎత్తున భూగర్భ జలాలు పెరిగి భూగర్భ జలాల మీద ఆధారపడినటువంటి పంపు సెట్ల మీద వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందింది. 45 లక్షల ఎకరాలు బోర్బావుల కింద సాయోగ్యంగా మారినాయి. ఈ రకంగా ఒక అద్భుతమైన ప్రగతిని మనం అదే 10 ఏళ్ల కాలంలో చూసినాం. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే బహుళ అంచెల వ్యూహాలు అనుసరించడం వల్ల సాధ్యమైందని చెప్పి ఇంతకుముందు చెప్పినాను. అందులో ప్రధానంగా మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ జరిగింది. 4 దశల్లో చెరువుల పునరుద్ధరణ జరిగినందువల్ల మనకు ఇంతకుముందు చెప్పినట్టు 15 లక్షల ఎకరాలు స్థిరీకరణ మనం దాంట్లో చెరువులో సాధించగలిగినాం. అట్లనే అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి
ఒక 20-25 పెండింగ్ ప్రాజెక్టులని మనం పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, అట్లనే ఇంతకుముందు సార్ ప్రస్తావించినట్టు తుమ్మిళ్ళ లిఫ్టికేషన్ ని మనం పూర్తి చేసుకున్నాం. అక్కడ జూరాల కాల్వల్ని మనం ఆధునీకరించుకున్నాం. ఈ రకంగా పెండింగ్ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం, నీల్వాయి, మత్తడివాగు లాంటి చాలా మీడియం ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకున్నాం. అట్లనే సింగూరు కాల్వల్ని మనం పూర్తి చేసుకున్నాం. కిందరసాని కాల్వల్ని పూర్తి చేసుకున్నాం. ఇట్లా అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నందువల్ల మనకి ప్రగతి సాధ్యమైంది. అట్లనే ఈ 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టులు అటకెక్కినవి మళ్ళా పైకి తీసి వాటిని కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేసినాం. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది పాలమూరు రంగారెడ్డి, అట్లనే సీతమ్మ సాగర్, తర్వాత డిండి ఎత్తిపోతల పథకం. ఈ వీటిని కూడా మనం ఫైళ్ళన్నీ దులిపి వాటిని రీఇంజనీరింగ్ చేసుకొని వాటిని కూడా మనం గ్రౌండ్ చేసే ప్రయత్నం చేసినాం. అట్లనే కాలువల ఆధునీకరణ కూడా మనం చేసుకున్నాం. ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే పాత కాలువలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వాటికి నిర్వహణకు అసలు డబ్బులు ఇవ్వలేదు. అంటే కాలువల కింద ఉన్న ఆయకట్టుకు అసలు యాక్చువల్ గా జరుగుతున్న ఆయకట్టుకి తేడా 40% ఉన్నది. 100 ఎకరాల ఆయకట్టు ఒక కాలువ కింద సాగవాలంటే 60 ఎకరాలు మాత్రమే సాగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ గ్యాప్ ఆయకట్టు 40 ఎకరాలు ఉందో 40% గ్యాప్ ఆయకట్టు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడానికి మనం అన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కాలువలను కూడా ఆధునీకరించే ప్రయత్నం చేసినాం. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్ ఇటువంటి మేజర్ ప్రాజెక్టులతో పాటు మైనర్ మన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను కూడా ఆధునీకరించుకొని ఈ గ్యాప్ ఆయకట్టును పూర్తి చేసుకొని వాటి కింద ఉన్న సంపూర్ణమైన ఆయకట్టును మనం సాధించగలిగినాం. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కనుక చూస్తే దాని కింద 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది, స్టేజ్ 1, స్టేజ్ 2 కలిపి. కానీ ఎప్పుడు కూడా దాని కింద మంచి వర్షాలు పడిన కాలంలో 7-8 లక్షలకు మించి మనకు ఆయకట్టు సాధ్యమేది కాదు. శ్రీరామ్ సాగర్ 2వ దశ ఆయకట్టుకైతే ఎప్పుడు నీళ్లు పోనే లేదు. కాలువలు తవ్వి 15 ఏళ్లు గడిచినా కూడా ఎన్నడూ కూడా వాటిలో మనం నీళ్లు పారించిన సందర్భాలు లేవు. కానీ ఎప్పుడైతే కాళేశ్వరం కట్టుకున్న తర్వాత కాళేశ్వరం ద్వారా మనం SRSP 2వ దశ ఆయకట్టు కూడా నీళ్లు ఇవ్వడం ప్రారంభమైంది. ప్రభుత్వానికి ముందే తెలుసు ఈ కాళేశ్వరం పూర్తయ్యే లోపల మనం తప్పనిసరిగా స్థిరీకరణకు నీళ్లు ఇవ్వగలుగుతాం. కొత్త ఆయకట్టు ఇవ్వలేకపోయినా స్థిరీకరణకు నీళ్లు ఇవ్వగలుగుతామనే ఆలోచనతోటి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కాలువల ఆధునీకరణ కూడా మనం చేపట్టినాం. అంటే 2వ దశ ఆయకట్టులో కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసినాం. కాబట్టి కాళేశ్వరం పూర్తి కాగానే మనం శ్రీరామ్ సాగర్ 2వ దశని మనం సంపూర్ణంగా 2 పంటలకు నీళ్లు ఇవ్వగలిగే ఒక స్థితికి తీసుకొచ్చినాం. 15 ఏళ్లుగా కాలువలు తవ్వి ఉన్నా కూడా ఎన్నడూ నీళ్లు పారని SRSP 2వ దశలో 4 లక్షల ఎకరాలకి కాళేశ్వరం వచ్చిన తర్వాత 2019 నుంచి 2 పంటలకు నీళ్ళు ఇచ్చే ఒక పరిస్థితి మనం తీసుకురాగలిగినాం. అంటే నిజాం సాగర్కి అసలు నీళ్లే లేవు. మంజీరా టోటల్ గా ఎండిపోయిన పరిస్థితి. ఆ నిజాం సాగర్ ని కూడా కాళేశ్వరంతో మనం అనుసంధానం చేసి మల్లన్న సాగర్ నుంచి హల్దీబాగులో నీళ్లు పోసి హల్దీబాగ్ ద్వారా మంజీరా నదికి తీసుకుపోయి మంజీరా నుంచి నిజాం సాగర్ ని నింపి అక్కడి నుంచి కాలువల ద్వారా మనం నిజాం సాగర్ ఆయకట్టు 2,30,000 ఎకరాలకు 2 పంటలకు సాగునీరిచ్చే ఒక పరిస్థితి మనం తయారు చేసుకున్నాం. ఇట్లా ఈ బహుళంచెల వ్యూహాల కారణంగా అంటే చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, తర్వాత ఆల్రెడీ శాంక్షన్ అయిన కొత్త ప్రాజెక్టులని గ్రౌండ్ చేయడం, తర్వాత కాలువల ఆధునీకరణ, ఇవన్నీ పూర్తి చేసుకున్నందువల్ల మనకు అద్భుతమైన